వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు సిటీ 47వ డివిజన్ చిన్న బజార్ స్టేట్ బ్యాంక్ రోడ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు, మాజీ కార్పొరేటర్ ధర్మవరపు సుజాతారావు ఆధ్వర్యంలో 47వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గణేష్ కుమార్ భారీ కేక్ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. బాణాసంచా కాల్చి కాలనీ వాసులు మిఠాయిలు పంచిపెట్టగా పిల్లలు, స్థానికులు, మహిళా విభాగం సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ధర్మవరపు సుబ్బారావు మాట్లాడుతూ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అర్హత కలిగిన నాయకుడని, రాష్ట్ర అభివృద్ధి దిశగా పరిశ్రమలు, కంపెనీలను ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం కూడా వేగంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్కు చెందిన సంస్థలు, దేశీయ ప్రముఖ నిర్మాణ సంస్థలు కలిపి రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే పనులు కొనసాగిస్తున్నట్లు వివరించారు. మొత్తంగా రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం, నాయకత్వ సామర్థ్యంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. స్టేట్ బ్యాంకింగ్ వీధిలో అంటే అపోలో వీధి సెంటర్ ఇక్కడ మేము నాణ్యతైన రోడ్డు నారాయణ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ మంచి రోడ్డు నిర్మించడం జరిగింది. ఈ రోడ్డు 1 year అయింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి జన్మదినం 76వ జన్మదినం ఇక్కడ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ జన్మదిన వేడుకలు ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఒకటే, ఇది నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం. ఈ తెలుగుదేశం పార్టీని ఇప్పుడు 43 సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీని జెండా ఎగరేసింది నారా చంద్రబాబు. గాడి తప్పే టైంలో చంద్రబాబు నాయుడు 1996లో ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చాడు. ఆ రోజుల్లో సొంతంగా రోడ్లు నిర్మించుకోవడానికి అంటే కాంగ్రెస్ పార్టీ అధ్వానమైన పరిస్థితుల్లో రోడ్లు కూడా వేసే పరిస్థితులు లేవు. శ్రమదానం కింద ఆఫ్ అండ్ ఆఫ్ ప్రజలతో ఇన్వాల్వ్ చేసి రోడ్లు వేశారు. అలాగే జన్మలో 70-30 కింద అనేక రోడ్లు, అనేక పైప్ లైన్లు, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధికి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు వరకు ఆయన చేస్తున్న కృషి, ఆయన మన ప్రపంచ ప్రఖ్యాతిగా చంద్రబాబు నాయుడు అంటేనే అమెరికా బిల్ క్లింటన్ కూడా చూసే పరిస్థితులు ఆ రోజులు హైదరాబాద్ నగరాన్ని అంతటి ఘనత సాధించింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్న కష్టం. ఇప్పుడు 76 సంవత్సరాలు. ఇప్పుడు లోకేష్ బాబు యువగలం పాదయాత్రతో ఒక సంచలనం సృష్టించారు. యువతుల్లో అంత ఉత్తేజం కలిగించి పార్టీని బలోపేతం చేయడంలో లోకేష్ బాబు ముందు. అందుకని ఆయన తర్వాత లోకేష్ బాబు ముఖ్యమంత్రి కావాలని ఇక్కడ అందరూ కూడా ఆశిస్తున్నారు. యువత, అలాగే విద్యావంతులు, అలాగే మహిళలు అందరూ కూడా లోకేష్ బాబు ముఖ్యమంత్రి అయితే ఇంకా ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసేదానికి, రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ అంటే ఒక చాటి చెప్పే విధంగా లోకేష్ బాబు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవ్వాలని అందరి ఆకాంక్ష. మేము కూడా లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవ్వాలా. అక్కడ భగవంతులు చంద్రబాబు నాయుడికి 100 సంవత్సరాలు ఆవిషిచ్చి లోకేష్ బాబు వెనకుండి ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి సూచనలు ఇచ్చి రాబోయే తరానికి కూడా మంచి జరగాల. రాబోయే తరంలో ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక ప్రత్యేక రాష్ట్రం, అలాంటిది మన భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ ఉందనే గుర్తింపు రావాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక పండగ వాతావరణంలో చేసినందుకు అక్కడ మన మంత్రి నారాయణ సార్ ఆదేశాలతో ఈరోజు కేక్ కట్ చేసి నర్తకి సెంటర్ జరిగింది. ఇక్కడ చిన్న బజార్లో ఇక్కడ కేక్ కట్ చేసి అందరికి కూడా శుభాభినందనలు తెలుపుతూ ఈరోజు సెలవు తీసుకుంటాం. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.